ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం నమః శివాయ. ఓం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామినే నమః. ఓం భగవాన్ రమణ మహర్షి స్వామినే నమః. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. ఈ వివేక చూడామణి మూడవ భాగం ప్రారంభం. ఆవరణ శక్తి బలిమిచే విక్షేప శక్తి అజ్ఞాని పురుషుని మోహకారణమగు ఈ అహంకారముతో కూర్చి దాని గుణములచే వ్యర్థముగా విశాచము రీతిని ఆడించుతున్నది. ఈ ఆవరణము నశించిన ఆత్మ సంశయాది ప్రతిబంధరహితమై గతముగా ప్రకాశించు, సత్వముగా ప్రకాశించు. విక్షేపములు ఉండినను శుద్ధాబద్ధముగానే కనపడు. ఈ ఆవరణము నశించనిచో విక్షేపమును నాశము చెందదు. క్షీరజల విభాగము వలె దృగ్ధస్య విభాగమునందే ఈ ఆవరణము నశించు. స్పష్టమైన జ్ఞానము వలనం పుట్టిన సద్వివేకం ఒకటియే దృక్ ఆత్మ దృశ్యం అనాత్మలను బాగుగా విభజించి అవిద్యా కార్యమోహ రూపబంధమును చెరుపు. కావున వివేకి అవిద్యచే కలిగిన బుద్ధియే అయోగ్రే ఇనుము నిప్పు సంబంధము వలె సద్రూపాత్మతో మిథ్యాతాదత్మ్యము పొంది జ్ఞాతృజ్ఞానజ్ఞేయ ప్రపంచాకారముగా విజృంభించుటచే చిత్తభ్రమణ మనోరథ స్వప్నములందు వలె కనబడున్నది. అసత్యమే కాక ప్రకృతి వికారమైన ఈ అహంకారాన్ని దేహాంతముగా నుండునని ఇంకనూ దృశ్యముగా నుండి సర్వ విషయములు క్షణములో నానా వికారములందు అధ్యాత్మ ఎప్పుడునూ వికారము చెందదు. సదసద్విలక్షణమై బుద్ధ్యాదులకు సాక్షి అయి అహంపద లక్ష్యార్థముగా నుండి ఈ ఏకనిత్య ద్వైతాఖండ ప్రత్యేగాత్మ సదానందగణ పరమాత్మయే అని ఈ విధముగా వివేకముచే అత్యాసత్యముల అనాత్మనాత్మల విభజించి వారి యందు సత్యముగుణాత్మను నిశ్చయించి తన జ్ఞాన దృష్టిచే ఈ నేనే అఖండ జ్ఞాన పరబ్రహ్మస్వరూపమని అనుభవముగా చూచు తన ఆత్మదర్శనముచే ఆవరణమును విద్యాజ్ఞానమును విక్షేపము చేయగలిగిన దుఃఖములన్నీయును రజ్జు దర్శనమున నివృత్తి అగుట వలె నివృత్తి కాగా వీని నుండి విముక్తుడై పరమోపశాంతి పడయుతున్నాడు. ఈ విధముగా నిర్వికల్ప సమాధిచే అద్వైతాత్మ ఎప్పుడు దర్శించుతున్నాడో అప్పుడు అజ్ఞానములు దాని కార్యముకు హృదయ గ్రంథిను శేషము లేక నశించును. ఈ రీతి పరజీవైక్య జ్ఞానాగ్నిచే అవిద్యారణ్యము మిగతా లేక నాశనమైన వెనుక అద్వైతాత్మ రూపమునొందిన ముక్తునికి భవబీజము మరేది ఉన్నది లేనందున పునర్జన్మ మరణ రూప సంసారము లేనివాడగును. కనుక వివేకి సంసార బంధ మోక్షము కొరకై అవశ్యము ఆత్మతత్వమును తెలియవలెను. ఈ నిర్వికల్ప పరమాద్వైతాత్మయందు బుద్ధిదోషముచే తోచెది నీవు నేను ఇది మున్నగు కల్పన వికల్పములన్నీ సమాధి యందు బ్రహ్మానుభవముచే అభావములు మరియు ఉపాధి భేదముచే భిన్నుడుగా కనబడు తానే ఉపాధిరహితుడైనప్పుడు ఒకటై ప్రకాశించడం బట్టి ఈ వికల్పోపాధిగల లయించుటకై ఎప్పుడునూ సమాధినిష్ఠుడై ఉండవలెను. ఈ ఒక నిష్ఠకే బ్రహ్మముందు ఆసక్తి గల పురుషుడు ఆ బ్రహ్మమును నిశ్చలముగా ఎప్పుడునూ ధ్యానించి
బ్రహ్మానుసంధాన బలముచే కీటకము సర్వకార్యములను వదిలి భ్రమరమును సదా ధ్యానించుటచే ఆ భ్రమరమే రీతి ఆ పరమాత్మ స్వరూపమే అగుతున్నాడు. ఇట్లు మరి మరి పుటము చేయుటచే కళంకము పోయి శుద్ధమైన తన స్వభావ గుణమును పొందెడు. స్వర్ణము వలె నిరంతర బ్రహ్మాభ్యాస బలముచే తత్వరజస్తమో గుణములను మలములను వదలి తన శుద్ధ స్వభావమును పొంది పరిపక్వమైన మనస్సెప్పుడు బ్రహ్మమందు లీనమవుతున్నదో అప్పుడు అద్వైతానందరసానుభవమునకు కారణమైన నిర్వికల్ప సమాధి సిద్ధించును. ఆ సమాధిచే సమస్త వాసనా గ్రంథియును సర్వకర్మములు నశించుడేగాక తన ప్రయత్నము లేకయే లోపములను వెలుపలను ఎచ్చటను ఎప్పుడునూ స్వరూప ప్రకాశము స్వయముగా అనుభవమగును. ఈ విధముగా సమాధి చేతి సూక్ష్మ వృత్తి ఒకదానిచే అయ్యతి సూక్ష్మ బ్రహ్మము అతి సూక్ష్మ బుద్ధిమంతులచే అనుభవముగా తెలియకుండే గాని స్థూల దృష్టిచే తెలియుటకెవరికి సాధ్యముగా. అట్లే శాంతి దాంతి ఉపరతి తితిక్షలం కూడిన యతి ఎప్పుడునూ సమాధినిష్టయందునుడచే తన సర్వాత్మభావము పడసి అవిద్యాంధకారముచే కలిగిన సమస్త వికల్పములను నిరాకరించి నిష్క్రియ నిర్వికల్పుడై బ్రహ్మాకారముగా ఎప్పుడునూ సుఖించును. ఇట్లు శబ్దాది బాహ్య విషయములు పౌత్రాందేంద్రియములు మనంబు వీనిని తానగు జ్ఞానాత్మయందు చేర్చి నిర్వికల్ప సమాధి పడిసిన వారెవరో వారే సంసార పాశ బంధము నుండి విముక్తులవుతారు. కానీ పరోక్ష జ్ఞానమును చెప్పనెవరు కానీ ఒకప్పుడు ముక్తులు గారు. ఈ నిర్వికల్ప సమాధి వలన నిశ్చయముగా బ్రహ్మస్వరూపములు ప్రతిబంధము లేక స్పష్టముగా ఎరుంగనగడు. అది లేనితో మనోవృత్తి ఎప్పుడు చంచలత కలిగి ఉండడిచి ఇతర వృత్తులను చేయరు. కనుక ఇంద్రియమనంబులను నణచి సంతతం ఆత్మనిష్ఠుడవై ఆ ఏకాత్మ దర్శనము చే కార్యసహిత విద్యాంధకారము నిశేషముగా నాశము చేసి ఆ ఆత్మగా ఎప్పుడు ఉండుగాక. శ్రవణము కన్నా మననము ఊరింతలును దానికన్నా నిధిధ్యాసనము లక్షల కొలయు అధిక ఫలము గలబవు. నిర్వికల్ప సమాధికి ముందు బలమునకు సంఖ్య లేదు. ఈ సమాధి యోగమునకు వాంగ్మౌనము అపరిగ్రహము ఏదియూ తీసుకొనని నిరాశ కార్యరాహిత్యము నిరంతర ఏకాంతవాసము ఇవన్నీ ఆరంభ మార్గము. ఏకాంతవాసముచే ఇంద్రియములు అనగా దానిచే మనము అనగా అమ్మనోర్విరోధముచే అహమాది వాసనలు పోయి ఎప్పుడు నిశ్చల బ్రహ్మానంద రసానుభవము కలుగును. కనుక యోగి సర్వకాలము తన ప్రయత్నము చే చిత్త నిరోధము చేయవలెను. మునుమున్నుగా వాక్కును మనస్సును బుద్ధిని సాక్షి ఎందును లయింపజేసి ఆ సాక్షిని పరిపూర్ణ నిర్వికల్ప బ్రహ్మముగా తెలియడితే పరమశాంతి పొందును. దేహేంద్రియ ప్రాణమనో బుద్ధ్యాదుల యందు చిత్తము ఏ ఉపాధిని కూడునో దానియు తన్మయుడై సుఖమునుందాడు. కనుక చిత్త నిరోధము కొరకు వారినన్నిటినీ దూరము చేసి బ్రహ్మమునందు శాంతి కలిగి ఉండుటే సదానందము. విరక్తి కలిగవగలవాడే మోక్షేచ్ఛచే బ్రహ్మనిష్టనంది అహంకారాదుల కూడి ఉండు అంతఃసంగమును బాహ్య విషయముల కూడి ఉండు బహిస్సంగమును నివర్తింప సమర్థుడగుడికే అతనికే లోత్యాగమును వెలిత్యాగమును సిద్ధించును. మరియు అత్యంత వైరాగ్యముతో కూడిన విరక్తుడే సమాధి స్థితులు దృఢ జ్ఞానమును ఆ తత్వజ్ఞాని ముక్తుడు నిత్యానందమును పొందుటకే ముక్తి కాంతను కూడి సుఖమనుభవించుటకు విరక్తియే ముఖ్య సాధనం. ఇది తప్ప సుఖమునందజేయున్నది ఏదియును ఎందును గానరాదు. ఈ వైరాగ్యమది శుద్ధాత్మజ్ఞానముతో చేరినట్లయినా అవశ్యము మోక్ష సామ్రాజ్య సుఖమునిచ్చును. పక్షద్వయము వలె మోక్షమును మేడనెక్క అత్యావశ్యకమైన వైరాగ్య జ్ఞానములను ఈ రెంట ఏది లేకుండాను ముక్తి సిద్ధించదు. కావున
నాశహేతువుకు విష సమ విషయములందు ఆశను కోసి జాతి కులాశ్రమములందు అభిమానమును సర్వకర్మములను దూరము చేసి ఈ అసత్య దేహాదులందు అందు అహంబుద్ధిని వదలి యథార్థమున నీవు సాక్షివై నిర్మలాద్వైత బ్రహ్మముగానే ఉన్నావు కనుక నీయందెప్పుడు లక్ష్యము కలిగి ఉండుము. సర్వసాక్షియు స్వయం జ్యోతియగు నీవు నీ ఈ బ్రహ్మ రూపాత్మ విజ్ఞానమయ కోశమందు అహమహమని అనవరతము ప్రకాశించినను పంచకోశ విలక్షణమై అహమను అనుభవముచే లక్షితమైన నిత్యాపరోక్షాత్మస్వరూపము మాత్రముగా ప్రకాశించును. ఈ లక్ష్య బ్రహ్మమందు హృదయమును స్థిరముగా జొనిపి బాహ్యేంద్రియములను వాని గోళకము స్థానములందు అమర్చి శరీరము కదల్సక దాని యందు ఉదాసీన బుద్ధితో అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమనడి ఇతర విజాతీయ వృత్తిరహిత బ్రహ్మాత్మైక్యాఖండాకార తన్మయ విచ్ఛిన్న సజాతీయ వృత్త్యభ్యాసముచే మనమును మెల్లమెల్లగా నిశ్చలము చేసి మెల్లమెల్లగా నిశ్చలము చేసి ఆత్మపరైక్య పూర్ణానుభవమును బావుగా తెలిసిన వాడవై ఆ బ్రహ్మానంద రసమును సర్వకాలముల సంతోషముతో పానము చేయుము. తుచ్చమగు నితర తుచ్చమగు ఇతర దేహాద్యనాత్మ ప్రపంచ చింతన చే ఏమి ప్రయోజనం? కనుక సర్వదుఃఖ కారణమును హీనమునగు ఈ అనాత్మ చింతన వదలి తానుగా నుండు ఆనందాత్మను నేనని దృఢముగా తెలిసి అహంకారాదులందు అహంబుద్ధిని దూరము చేసి ఘటాపటాదుల యందు వలే వాని యందు ఉదాసీనుడవై మోక్షహేతువైన ఆత్మచింతన అనిశము చేయుము. ఘటము కుశూలము మొదలుగు భిన్నోపాధుల వదలగా ఆ ఆకాశము ఏకముగా నుండు రీతిని భ్రాంతిచే ఒకదాని యందు కల్పితమైన వస్తుభ్రాంతి నాశనమున రద్దు సర్పము రీతి దానికి వేరుగాక యావస్తువే అగుటవలను వీటి యందు భిన్నముగా తోచు అలా నురుగు నీటి బుగ్గ సూడి మున్నగునవి విచారణ చేన ఆ నీరుగానే ఉండుటవలను ఘట కులశ కుంభాదులు మృత్తు కంటే వేరుగాక ఆ మృత్తుగానే ఉండుటవలను తన అజ్ఞాన కల్పిత దేహేంద్రియ ప్రాణమును అహంకారాది భిన్నోపాధుల వదలి మహాకాశము రీతి ఏకపూర్ణముగా ప్రకాశించు సచ్చిదానంద పరిశుద్ధ బ్రహ్మరూపాత్మయందు మాయామద్యమును పానము చేసి ఆ మైకముచే తెలివి తప్పియుండు మూఢులు నేను నీవు అది అని పలు విధములుగా దూచి కలవరించు భ్రాంతి కల్పిత దేహాద్యంకారమును ఇంకను మనోవాక్కులచే తెలియబడు శుద్ధ మిథ్యయగు బ్రహ్మాది స్తంభ పర్యంతము కనబడు జగంబంతయు ఆ ఆత్మ కంటే భిన్నముగాక ప్రకృతి విలక్షణమైన సద్రూపాత్మయేయగులు కనుక అఖండైక రస చిద్రూప పరమాత్మయైన తానే తూర్పు పడమర దక్షిణము ఉత్తరము లోను వెలి మీదు క్రిందు ఎచ్చటను నిండియుండుటే గాక బ్రహ్మ విష్ణు శివ ఇంద్ర సుర నరాదిగా గలవన్నీయులవు పలు మాటలేలా మిథ్యా సధ్యాసమును తొలగింప ద్వైతమే లేదని ఏకమే ద్వైతం బ్రహ్మమని శృతి చెప్పుడచే ఈశ్వరుడును జీవుడును పరమాణు పర్యంతము గల జగమ్మంతయు బ్రహ్మ మాత్రము ఆకాశము వలె నిర్మలమై బాహ్యాంతరములు లేక నిర్వికల్ప నిర్వికార నిశ్చల నిరవధి హద్దులేని నిర్భిన్న అద్వైత బ్రహ్మమే తానగును. ఇక ఎరుగవలసినదేమున్నది? పురుషుడు శవమయ దేహమేనని ఎరుగు వరకు మలినుడై జనన మరణ వ్యాధులు మొదలగు నానావిధ దుఃఖములకు లోనగుననియు తన యందు భ్రాంతి చేయకల్పితమై తోచు సర్వ వస్తువులను దూరము చేసి అతి నిర్మలాచల శివమయముగా తెలియనప్పుడు ముక్తుడగుననియు శృతి చెప్పుడై కాక ఈ బ్రహ్మైవాహమను జ్ఞానము గల జ్ఞానులు బాహ్యమంతయు వదలి
అచిదానందైకర సబ్రహ్మముగా ప్రకాశించుట నిశ్చయం. కనుక నీవును మలయమైన ఈ మలమయమైన ఈ స్థూల దేహం మందును వాయువు వల్ల చలించు లింగదేహమందును నేనను ఆత్మాభిమానమును వదలి వేదముల చేస్తూ తింపబడు నిత్యానంద స్వరూపమే తానని దృఢముగా తెలిసి ఆ బ్రహ్మాకారముగనే ఎప్పుడూ నుండు. ద్వైతము మాయ మాత్రమే, అద్వైతమే పరమాత్మని శృతియే ప్రత్యక్షముగా చెప్పుడు చేతను చిత్తముచే కల్పింపబడిన భేద వికల్పములు చిత్తముల లయించి సుఖమయముగానుడు సుషుప్తి ఎందే లేనివిగా అనుభవము ఒకటి చేతను సర్పము జలము మొదలగు కల్పిత వస్తువులు కాలత్రయముందును వేరుగా అధిష్టాన రద్దు ఎండమావి మున్నముగునవే ఉండుటను వివేకులు చూచుట చేతను మనోవృత్తి ఆత్మాకారమై నిర్వికల్ప పరమాత్మయందు సమాధి చెందినప్పుడు వికల్పమేదియు కనపడం చేతను మనోభ్రాంతిచే ప్రపంచ రూపముగా కనబడిన ఈ వికల్ప జాలములు యథార్థ జ్ఞానమున సత్యముగాక అసత్యమై బ్రహ్మమాత్రమే ఉండుట వలన జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ శూన్యమై తేజస్సునందలి చీకటి వలె వికల్ప భ్రాంతికి మూల కారణమైన యజ్ఞానాంధకారము లయించు చోటై కల్పంత సముద్రము రీతిన పరిపూర్ణమై నిండియుండు నిర్మల నిష్క్రియ నిర్విశేష నిర్వికార నిరాకార ద్వైత బ్రహ్మ వస్తువునందు భేదమును మాటకే చోటులు లేనప్పుడు భేదమెటు ఎటనుండు. మరియు నిత్య జ్ఞానానంద నిరుపమ నిస్సంగ నిష్కల నిష్క్రియ నిర్వికల్ప నిర్గుణ నిర్వికార నిరూప నిర్నామమై బంధరహిత నిత్యముక్తమై ఆకాది సమానమై సమానరహితమై ప్రకృతి వికృతి కారణ కార్య రహితమై భావనాతీతమై వేదాంత ప్రమాణము చే సిద్ధించున్నదై హృదయమున పుట్టున్నదై ఎప్పుడు నువ్వు అహమను అనుభవ స్వరూపమై జన్మ జరామరణ శూన్యమై శాశ్వతమై శాంతమై సమరసమై అపారమై నిస్థరంగ సముద్రము వలె నిండియుండు ఏక పరిపూర్ణ బ్రహ్మమును జ్ఞానియు సమాధియందు హృదయమున అహమని అపరోక్షముగా అనుభవించుటచే మరలా సంసార మార్గమున ఏకకుండుటకై హృదయమున తన్మయముగా ప్రకాశించు సర్వోపాధిరహిత సచ్చిదానందాద్వైత బ్రహ్మభావనచే నిర్వికల్ప సమాధి చెంది భ్రాంతి కారణముకు చిత్తమును నాశము చేసి భవదుఃఖాస్పదమైన హృదయ గ్రంథిని భేదించి అఖండానంద వైభవ ఆత్మానుభవము గలవాడవై అతి దుర్లభముగా దొరికిన పురుష జన్మమును సఫలము చేసుకును. ప్రారబ్ధ కల్పలముచే పురుషుని ఛాయవని కోచుట మాత్రముచే ప్రకాశించు శరీరమును శవము వలె అతి దూరమున శవము వలె అతి దూరమున తెలివిచే త్రోసివైచి అఖండానందాత్మ తానని తెలిసి ఆ సద్రూప నిర్వికల్ప బ్రహ్మాగ్నియందు దేహాది విన్నోపాదులను సమూలముగా భస్మము చేసి ఆ ఆనంద బ్రహ్మమందు లయించిన చిత్తము గలవాడవై నిత్య జ్ఞానానంద బ్రహ్మ మాత్రముగా నుండు మహాత్ముడై తత్వజ్ఞాని అయి జీవన్ముక్తుడుగా నుండు యోగి లోను వెలిని అఖండానంద రసమును అనుభవించుట తప్ప ఈ దేహమును మరలా దేని కొరకు అభిమానించి పోషించును. ప్రారబ్ధ పాశము చేకట్టుబడిన దేహము ఉండినను పోయినను ఆవు గొంతుననున్న మాలవలే లక్ష్యము చేయదు. కనుక నీవును నిత్య శుద్ధ జ్ఞానానందాత్మను పొంది ఈ జడమలోపాధిని దూరముగా త్రోసివేయము. మరలా తలంపకము. వాంతి చేసిన వస్తువులు వాంఛించుట అసహ్యము గదా. ఎండమావి జలము మున్నగు వాణియందు నివృత్తి ప్రవృత్తులే జ్ఞానములకు ఫలమగు రీతి ఆత్మజ్ఞానమునకు అసత్య దుఃఖ నివృత్తి నిత్యతృప్తి సదా తానుగా తోచు సమానరహితానందం అను ఇవి ప్రయోజనముగను. అసత్య దుఃఖ రూప విషయ ప్రవృత్తి అజ్ఞానములకు ఫలముగను ఉండుటచే జ్ఞానాశిచే అజ్ఞాన హృదయ గ్రంథిని సమూలముగా కోసివేసిన విషయేచ్ఛలేని విద్వాంసులు పూర్వము భ్రాంతికాలమున చేయుతూ వచ్చిన నానావిధ తుచ్చకర్మలన్నిట్లు మరలా చేయు. ప్రకృతికి కారణమైన విషయమేమున్నది? వైరాగ్యమునకు జ్ఞానమును, జ్ఞానమునకు ఉపరతియును, ఉపరతికి స్వానందానుభావము చేయగలుగు
ఉపశాంతియును ఫలముగా నుండుటచే పై పై సాధనములు సిద్ధించినతో పూర్వ సాధనములు నిష్ఫలములు. భోగ్య విషయ వాసన మరల పుట్టమి వైరాగ్యమునకును దేహాదులలో అహంభావమెప్పుడును లేవేమి జ్ఞానమునకును. నిరంతరాభ్యాసముచే బ్రహ్మమందు లీనమైన మనోవృత్తి అల్పమును వెలిని రామియు వెలి నిరామ్యు ఉపరతికిను పరావధియవును. ఆత్మబ్రహ్మములకును ప్రపంచ బ్రహ్మములకును గల భేద బుద్ధి ఎప్పుడూ లేక కృతి బలముచి తానే బ్రహ్మమని ఎరిగి శుద్ధమైన బ్రహ్మయే బ్రహ్మాత్మైక ఏకభావము కలిగి నిర్వికల్ప చిన్మాత్ర వృత్తియను ప్రజ్ఞను చోరనాయక జార పురుషునందు వలె బ్రహ్మమందు దృఢముగా నిలిపి దాని యందు లీన చిత్తుడై ఎప్పుడూ బ్రహ్మాకారముగానే ఉండుటచే బాహ్య విషయములు విడిబడి సుషుప్త బాలుర వలె భోగభాగ్యములు ఇతరులచే ఎరుగువాడై నిష్క్రియ నిర్వికారుడై నిరంతరానందానుభోగి అయి జగమును మరచిన వాని వలె మనస్సు లయించి ఉన్నను ఎప్పుడు జాగరూకుడును జాగ్రత్త ధర్మము లేనివాడునై నీడవలె అనుగమించు దేహమునందును ఇంద్రియములందును ఇతర వస్తువులందును అహం మమ భావము లేక ఉదాసీనుడై సంసార దోషమును విషయ వాసన లేని వివేకి అయి చిత్తముండియు నిశ్చింతుడై కళాసహితుడయ్యు నిష్కలుడై భూత భవిష్యత్కాల వస్తు చింతన లేక తత్కాలము పొందిన వారి యందు ప్రియాప్రియములు లేనివాడై బ్రహ్మానందర సానుభవముందు ఆసక్తి గల మనస్సుచే బాహ్యాంతర విషయ జ్ఞానము లేనివాడై జ్ఞానబలముచే పరస్పర విలక్షణములకు గుణదోషములు ఇష్టానిష్టములు సాధులు దుష్టులచే చేయబడు పూజావమానములు మున్నగో ద్వంద్వములద్దు ఏ వికారము లేక సమభావుడై నదీ ప్రవాహము సముద్రమందు వలె తన్ను చేరిన విషయముల వికారము కలిగింతక తన్మయముగా లయించగలవాడవు జ్ఞాని అయిన యతియే భవమందము వీడిన స్థితప్రజ్ఞుడైన జీవన్ముక్తుడు. వాడే అపార పుణ్యఫలమును అనుభవించువాడును పూజ్యుడును అగును. ఈ జ్ఞానికి వస్తైకత్వ జ్ఞానముచే సకల వాసనలు నశించినందున పూర్వవాసన వేగముచే మరలా సంసారము గలదని చెప్పకూడదు. అతి కాముని మనస్సును తల్లియందు చెందని చందమున పూర్ణ బ్రహ్మానందానుభవము గల వీనికి పూర్వము వలె దృశ్య సంసారము లేనీ లేదు. కలదనిన బ్రహ్మము నెరిగిన జ్ఞానికాడు బహిర్ముఖుడే. బ్రహ్మైవాహమను జ్ఞానాగ్నికి స్వప్నమందు చేసిన పుణ్యపాపములు మేల్కొన్న వారికి స్వర్గనరక ప్రాప్తికి కారణముగాక నశించు రీతి అనంతకోటి కల్పములుగా ఆర్జింపబడి సంచిత కర్మములను ఆకాశము వలె అసంగ ఉదాసీన బ్రహ్మముగా తన్ను తెలియుటచే ఘటాదుల సంసర్గముచే వాణియందుంచిన మధ్యాదుల వాసనలు ఆకాశమునంటని రీతి ఆగామి కర్మలను కలయక దహింపబడి నాశము చెందు. కర్మము గలదనిన ఫలమును గలదు, లేదనిన లేదు అను న్యాయముచే కర్మజన్య సుఖాది ఫలానుభవముండు వరకు కర్మ వదలదో.